ఇఫ్రాయిము మాన్యమందు రమాతీయు పట్టణపు వాడు ఒకడుండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రామీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఏలీహునకు జననమైన యెహోరాము కుమారుడు. అతనికి 2 భార్యలుండిరి. వీరిలో ఒకదాని పేరు హన్నా, రెండవ దారి పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి గాని హన్నాకు పిల్లలు లేకపోయిరి. ఇతడు సీలోహునందున్న సైన్యములకు అధిపతియగు యెహోవాకు మొక్కుబడుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణము విడిచి అచ్చటికి పోవుచుండెను. ఆ కాలమున ఏలి యొక్క 2 కుమారులగు హోఫ్ని, ఫినోసులు యెహోవాకు యాజకులుగా నుండిరి. ఎల్కానా తాను బాల్యము చేసిన నాడు తన భార్యయగు పెనిన్నాకును దాని కుమారులకును కుమార్తెలకును పాలు ఇచ్చుచూ వచ్చెను. కానీ హన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతానము లేకుండా చేసెను. యెహోవా ఆమెకు సంతానము లేకుండా చేసియున్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చెను. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచూ ఉండగా హన్నా యెహోవా మందిరమునకు పోవున్నప్పుడల్లా అది ఆమెకు కోపం పుట్టించెను. కనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా, నీవు ఎందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు శ్రేష్టమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చెను. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిరం స్తంభం దగ్గరనున్న ఆసనము మీద కూర్చుని ఉండగా బహు దుఃఖక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలునైన నాకు కలిగియున్న శ్రమను చూచి నీ సేవకురాలునైన నన్ను మరువక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలునైన నాకు ఒక మగపిల్లను దయచేసిన ఎడల వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. అప్పుడు యెహోవా సన్నిధిన ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏలయనగా హన్నా తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడకయుండెను గనుక ఏలీ ఆమె మత్తురాలయ్యున్నది కనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలయ్యుందువు? నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా హన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదాననై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నీ సేవకురాలునైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచొద్దు. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచుంటినెను. అంతటా ఏలీ, నీవు క్షేమముగా వెళ్ళుము,
ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకునిన మనవి ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో, నీ సేవకురాలునైన నేను నీ దృష్టికి కృప నొందుదునుగాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానెను. తరువాత వారు ఉదయమందు వేగరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యయగు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొనెను కనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుణ్ణి కని, నేను యెహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగితిననుకొని వానికి సమూయేలని పేరు పెట్టెను. ఎల్కానాయును అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా అర్పించు బలి నర్పించుటకును మ్రొక్కుబడిని చెల్లించుటకును పోయిరి. అయితే హన్నా, బిడ్డ పాలు విడుచు వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వాణ్ణి తీసుకొని వత్తునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళకయుండెను. కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుము, నీవు వానికి పాలు మాన్పించు వరకు నిలిచియుండుము, యెహోవా తన వాక్యమును స్థిరపరచునుగాక అని ఆమెతో అనెను. కాగా ఆమె ఎక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించు వరకు అతన్ని పెంచుచుండెను. పాలు మాన్పించిన తరువాత అతడు ఇక చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోవెలను తూమెడి పిండిని ద్రాక్షపు తిత్తును తీసుకొని షిలోహులోని మందిరమునకు వచ్చెను. వారు ఒక కోడెను వధించి పిల్లవానిని ఏలి యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లనెను, నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. ఆమేన్. ప్రార్థించుకుందాం. మహాశక్తివంతమైన ప్రభువా, వినితే కాకుండా ప్రభువా వాటిని మా జీవితంలో అనుసరించేటువంటి భాగ్యాన్ని ప్రసాదించండి తండ్రి. రాజా, సమూయేలు గారి జీవితంతో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభువా. మేము కూడా ప్రభువా సమూయేలు గారి నడకల్లో నడిచే విధంగా మమ్మల్ని తండ్రి ఆత్మీయ పరంగా స్థిరపరచండి ప్రభువా. సమూయేలు గారి జీవితం ప్రభువా తన పుట్టుక నుండి నేను సేవించడం ప్రారంభించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. తండ్రి, నీ వాక్కులు బయలు వెళ్ళించి ప్రభువా ఈ దినం వరకు మనం కాచి కాపాడినందుకు నీకు స్తోత్రం. యేసురాజా, నీ దయా కిరీటం ఈ దినమంతా మాకు తోడు ఉండలాగా సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు.